మేడారం జాతర యొక్క విశిష్టత ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేడారం జాతరను తెలంగాణ కుంభమేళా అని లేదా దక్షిణ భారతదేశ కుంభమేళా అని అంటారు. ఈ జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో గుర్తించడం జరిగింది. ఈ జాతర ఒక కోయ గిరిజన జాతర. దీనిని 4 రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజున పగిడిద్ద రాజును పూనుగొండ్ల కామారం నుంచి మేడారం గద్దెపైకి తీసుకొని వస్తారు. తరువాత కన్నపెల్లి నుండి సారలమ్మను, కొండాయి నుండి సారలమ్మ భర్త అయిన గోవిందరాజును గద్దెపైకి తీసుకొని వస్తారు. అలా పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజును మొదటి రోజు మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇక రెండవ రోజు, ఈ రోజున సమ్మక్క అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణెను చిలకల గుట్ట నుండి మేడారం గద్దెపైకి తీసుకొని వస్తారు. ఇక మూడవ రోజు, ఈ రోజున అమ్మవార్లిద్దరూ మేడారం గద్దెపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇక నాలుగవ రోజు, ఈ రోజు సాయంత్రం అమ్మవార్లకి ఆవాహన పలికి తిరిగి యుద్ధస్థానమైన వనంలోకి తరలిస్తారు. ఇంతటితో మేడారం జాతర ముగుస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.